గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టం 29 దాటప్పుడే 30లోకి వచ్చేసింది. ఓం నమో నారాయణాయ. ఎంత ఆనందంగా ఉంది నిజంగా. ఎందుకు అలా అవుతోంది? అందరూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి అవుతోంది, అంతేగా. బాగా నృత్యం చేసేటటువంటి ఆమెని భలే నృత్యం చేస్తున్నావంటే ఇంకో 4 సార్లు నృత్యం చేస్తుంది. బాగా చదువుతున్నావు అని అంటే ఇంకా బాగా చదువుతారు. పిల్లల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదు, అలా అని చెప్పి పొగడనూకూడదు. అర్థమైందా? ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఇలా పెడుతోంది. ముఖ్యంగా మీ అందరికీ నా ఆశీస్సులు. మిమ్మల్ని ఈ పోటీ పరీక్షల యుగంలో మా పిల్లలు ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి అనే అభిప్రాయంతో పంపించిన ఏ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి నా అభినందనలు. ఇప్పుడు ఓ ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పుకుని ఆ తర్వాత మనం 31 నుండి 40వ శ్లోకం వరకు అనుకుందాం. ఇన్ని 31 నుంచి 40వ శ్లోకం వరకు చదువుకోవాలి. తర్వాత ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి మాటని అనుకుందాం. ధర్మ విదుత్తమ, ధర్మాన్ని తెలిసిన వాళ్ళలో కూడా మహాద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. ధర్మాన్ని తెలియడం వేరు, తెలిసిన ధర్మం ఎంతమందికి ఉందో అందరిలోనూ కూడా ఇంకా పై స్థాయిలో ఉండేటటువంటి వాడు అని అర్థం. రామచంద్రమూర్తి అలాగే కృష్ణుడు ఎక్కడా కూడా ఎవరిని తప్పు చేస్తే క్షమించి విడిచిపుచ్చినవాడు కాదు. అంత ఖచ్చితంగా ఉండేవాడు ధర్మం విషయంలో. ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. ఓ ప్రజలారా, నేను ఇప్పుడు రాజరికానికి వస్తున్నాను, సింహాసనంలో కూర్చుంటున్నాను. ఒకవేళ నా భార్యే తప్పు చేసినా సరే నేను విడిచిపెట్టడానికి ధర్మం కోసమని ఏమాత్రము వెనుకాడను అన్నాడు. ఎవరైనా అంటారు అలాగా? ఈవేళ మనం రామచంద్రుని యొక్క పుష్యమీ నక్షత్రంలో జరిగే పట్టాభిషేకాన్ని కానీ చూస్తే, ఆ పట్టాభిషేకం రోజున మిత్రులు, బంధువులు, ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ ఈవేళ మన పుట్టినరోజు జరుపుకుంటున్నట్టుగా అవి ఇవి బహుమతులు ఇవ్వరు. ఆయనకు దండాన్ని ఇస్తారు. దండం అంటే కర్ర. కర్ర అంటే బ్రహ్మాండమైనటువంటి బంగారంతో చేయబడ్డటువంటి కర్ర, అంటే బంగారపు రేకుతో ఏర్పాటు చేయబడ్డ కర్ర ఇలా ఉంటుంది. సంస్కృతంలో ఈ కర్రని దండము అంటారు. అది ధర్మదండం. మహానుభావుడికి ఇవ్వబడేది ఆ రోజున ధర్మదండం. ఆ ధర్మదండాన్ని పట్టుకుంటాడు ఆయన. అంచేత ఏం చేయాలి? ఎవరైనా తప్పు చేస్తే, తప్పు చేసింది తన భార్యే అయినా ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ మాటని చెప్పాడు కూడా. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తా. రఘుకులాన్వయ రత్నదీపం. మనం దీపాన్ని వెలిగిస్తాం ఎప్పుడు? ఏ పూజ చేయబోయినా, ఏ వ్రతం చేయబోయినా, ఏ నోము చేయబోయినా, రోజు పొద్దున్నే దేవుడి దగ్గర మనం మామూలుగా అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దీపాన్ని వెలిగిస్తాం, అవునా? దీపాన్ని వెలిగించిన మనం ఎంత బుద్ధి లేక, సిగ్గు లేక పుట్టినరోజున దీపాలని ఆర్పుతాం. మనకేమైనా జ్ఞానం ఉందా? ఆలోచించి చూడండి. రఘుకులాన్వయ రత్నదీపం. రఘువంశంలో అమోఘమైనటువంటి దీపంలా ఉండి గడప మీద దీపాన్ని పెడితే అటు ఇటు రెండు వైపులా ప్రకాశాన్ని ఇచ్చినట్టుగా ఈ రామచంద్రమూర్తి అటు తన దశరథుడి దగ్గర నుంచి వెనకున్నటువంటి వారికి,
తరువాత తన వాళ్ళైనటువంటి కుషీలవులు ఎవరైతే ఉన్నారో వారికి రెంటికి కూడా వెలుగుని ప్రసాదించుతూ ఉండేటటువంటి వాడు. కాబట్టి రాముణ్ణి దీపంతో పోల్చారు. దీపంతో అలా ఉంచి తల్లి మీ చేత దీపాలను ఆర్పిస్తూ ఉండంటే మీరు చావండిరా పర్వాలేదు అని ఆశీర్వచనం కాదు, ఇది తిట్టినట్టే. నేర్చుకోండి. మీరు ఆ వేళ ఏం చేయాలి మరైతే దీపాలు ఏం చేయాలి? మేము నీకు 12 ఏళ్ల వయసు అనుకో, 12 దీపాలని విష్ణు సహస్రనామాన్ని చదువుతూ వెలిగించు. నీకు 8 ఏళ్ళు అనుకో, 8 దీపాలని విష్ణు సహస్రనామాన్ని చదువుతూ చేయించుకో. అప్రాచ్యుడైనటువంటి వాడికి బంధువు ఉన్నాడు, స్నేహితుడు ఉండడు, ఇంకోడు ఉండడు, ఎవడు ఉండడు. కాబట్టి దిక్కుమాలిన వాడు కాబట్టి వాడు అలా దీపాలను వెలిగించి ఉఫ్ అని ఊదుకుంటూ కూర్చుంటాడు. పైగా వెలిగించేది దేన్ని? కొవ్వొత్తిని. జంతువు చచ్చాకొచ్చే కొవ్వుతో ఏర్పాటు చేయబడ్డ దీపాన్ని అవేళ ఆర్పుతావా? ఆ విధవ గబ్బు వాసన పీలుస్తావా? ఆ ఇచ్చినటువంటి దేవో క్రీములాడుతుంటే వీడి నోట్లో వాడి నోట్లో వీడి నోట్లో వాడు పెట్టుకుని ఎంగిలి మంగళం చేసుకుని ఒళ్ళంతా ఎంగిలి చేసుకుంటారా? తల్లిదండ్రులకి చెప్పండి, మనం మారదామని చెప్పండి. దీపాలను వెలిగించకుండా ఉండదు, వెలిగిద్దాం. కానీ చక్కనైనటువంటి ప్రమిద తీసుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి దాంట్లో ఈ కొత్త కాలంలో వచ్చే పత్తివి కాకుండా మిగిలిన ఉన్నాయి రకరకాలవి, గుడ్డవి, ఇంకా ప్లాస్టిక్వి, ఇంకా వేటివో తామర ఒత్తులు, తేమర ఒత్తులు, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ వ్యాపారం కోసం చేసేవి. నవరత్నాల ఒత్తులు, ఇంకేవో చెప్తారు. అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఏ పత్తి చెట్టు ఉంటుందో ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి పత్తితో దారం ఏదైతే చేస్తారో దాంతో వెలిగేటటువంటి ఆ ఒత్తిని మాత్రమే వేసి వెలిగించినట్టయితే అప్పుడు వచ్చేటటువంటి దీపం చాలా మంచిది. ఏ దీపం అయితే తప్పే ఉంది కాదు. దైవ మందిరం ఇంట్లో ఉన్న దాంట్లో మనం దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం మీదుగా మన కన్ను దేవుణ్ణి చూస్తూ ఉంటే కళ్ళకి రోగం రాకుండా ఉండేలా చేయగలిగిన దీపాలు రెండు. ఒకటి ఆవునేతి దీపం, రెండవది తైలం అంటే తిలలు, నువ్వుల నుంచి వచ్చిన నువ్వుల నూనె. ఈ రెండే. ఇష్టం వచ్చిన దీపాలతో వెలిగించద్దు. దీపాలను ఈసారి ఆర్పడం అనేది చేయొద్దు. ఏ తల్లి కానీ తండ్రి కానీ చేస్తే బ్రహ్మాండమైనటువంటి సంతానానికి సంకేతంగా వెలిగింపబడే దీపాన్ని ఆర్పడం అంటే మీరు చచ్చినా పర్వాలేదురా అని తిట్టినట్టు, వాళ్ళని శపించినట్టు సమానం. ఎవరేమనుకున్నా సరే తల్లిదండ్రులందరికీ మనవి చేస్తున్నాయి మాట. ప్రమాణాన్ని చెప్పి ప్రతి దేవాలయంలోనూ ఆ అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అంటే ఏ విధంగానూ దీపాన్ని ఆరిపోకుండా దాన్ని కొండెక్కడం అంటాం. మనం కొండెక్కకుండా ఉండేలా చేస్తాం. ఎందుకని? నా సంతానం అలా చిరకాలం ఉండాలి అనే అభిప్రాయంతో. ఒక్కసారి తల్లిదండ్రులు గుర్తుంచుకోండి, పిల్లల్ని అలా చేయండి. పక్కింట్లో వాళ్ళు అలా చేస్తున్నారండి. పక్కింటి వాడు నీకు కావాల్సింది నీ సంతానం కావాలా, పక్కింటి వాడు నీకు ఎక్కువ? ఆలోచించుకు చూడండి. ఇలాంటి సందర్భాల్లోనే మనం సంప్రదాయాన్ని నిలుపుకోవాలి. మనం సంస్కృతిని పరిరక్షించుకొని భారతీయ ధర్మాన్ని వ్యాప్తి చేయాలి. అంచేత అలా చేద్దాం. సరేనా? ఇప్పుడు మనందరం 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు చదువుదాం. ఆ 40వ శ్లోకం దగ్గర నుంచి 40వ శ్లోకంలో మాత్రం నిదానించి ఆపుదాం. సరేనా? ప్రారంభిస్తారా? అందరూ ఒకసారి ప్రారంభించండి. ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరాక్రమః భూత భవ్య భవన్నాద కవనః పావనో నలః కామః కామకృత్కాంత కామప్రద ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితనంతజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నౌషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రథిత ప్రాణదో వాసవానుజః అపానిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః
स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुः आदिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः सौरिर्जनेश्वरः अनुकूलस्य तावत्ता पद्मी पद्मनिपेक्षणः पद्मनाभो रविन्दाक्ष पद्मगर्भशरीरभृत् महन्निवृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः వాసుదేవ అన్నది కదా. వాసుదేవుడు అంటే వసుదేవుని కొడుకు తెలుసు కదండి. దాంట్లో విశేషం ఏమిటండి? కాదు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ప్రపంచంలో అన్నిట్లోనూ ఉండేవాడు, అన్నిటినీ తనలో ఉంచుకునేవాడు. ఏమీ అర్థం కాల మీరు మాట్లాడేది తెలుగో సంస్కృతమో, అర్థమవుతుందా? అలా ఉంటుంది సంస్కృత భాష, అంత గొప్పగా ఉంటుంది. పైకి ఏమీ తెలీదు, ఆలోచిస్తే అర్థమవుతుంది. మీరు చిన్నప్పుడు మంచి బాగా ఆడుకున్నారు కదా, అమ్మ ఒరే లేచావా అని 3 ఏళ్లలో అని అంటే లేచానమ్మా అని నువ్వు మీ చెల్లెలు మీ తమ్ముడు ముగ్గురు కూర్చుని దుప్పటీల పైన ముసుగు వేసుకున్నారు. మేమెవళ్ళో కనుక్కో అని అమ్మనన్నారు. అమ్మకి తెలిసి మీరు ముగ్గురు ఎవరో మీ గొంతులు బట్టి, కానీ నువ్వు బాలమ్మవి కదూ, పని నీ పేరు మణి కదూ, కాదు, నువ్వు సులేఖవి, అస్సలు కాదు. ఏమైంది? ఈ ముసుగు వేసుకున్నప్పుడు మీరెవరో మీకు తెలుసు, అమ్మకి తెలుసు, కానీ గుర్తుపట్టనట్టుగా ఉంది. అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ దుప్పటీలో ఉన్నారు, అంతేగా. ఆ తర్వాత అమ్మ అటు తిరుగు అంటాం, అమ్మ అటు తిరుగుతుంది. దుప్పటిని బాగా మడతపెట్టేసి మనం కూర్చున్నటువంటి బాసింపేటలో ఈ కాళ్ళ కింద పెట్టేస్తే అప్పుడు ఆ దుప్పటి ఎక్కడుంది? మన కింద ఉంది. ఇందాక దుప్పటిలో మనం ఉన్నాం, ఇప్పుడు ఆ దుప్పటి మన కింద ఉంది. భగవంతుడు అంతే. ఆయన ఏం చేస్తాడంటే అన్నిటిలోనూ ఉంటాడు, అన్నిటిలోనూ ఉంటాడు. మళ్ళీ తాను స్వయంగా అన్నిటినీ తన మీద కప్పుకొని కనిపించకుండానే ఉంటాడు. అర్థమైందా? అది ఆయన లక్షణం. నిజంగా ఆలోచించి చూస్తే మన బాల్యం, మన చిన్నతనం, మనం ఏవైతే ఆటలాడుకున్నామో అన్నిటిలోనూ మనకు కనిపించేవాడు ఎవరు? భగవంతుడు. ఏమీ అనుమానం లేదు. కృష్ణుడు ఎన్ని ఆటలు ఆడాడో అన్నీ ఆయన ఒక్కడే కాదు, మనం కూడా ఆడుకున్నాం. 9 పిల్లల్ని అలా నిలబెట్టి వాళ్ళ భుజాల మీదకి తాను ఎక్కి ఆ పైన ఉట్టి ఉంటే ఆ ఉట్టి నిండా పాలు పెరుగు ఉంటే రాయి పుచ్చుకుని టక్కను కొట్టి అలా ఆయన తాగి పక్కకెళ్ళి నువ్వు తాగరా, నువ్వు తాగు, నువ్వు తాగు, నువ్వు తాగు. ఎంత ఆనందమైన ఆటలు అవి. ఈవేళ వచ్చినటువంటి ఆటలు ఇవి నిజమైన ఆటలు కాదు. ఇవన్నీ కూడా డబ్బుల కోసం ఆడించే ఆటలు. ఆ ఆటల్లో ప్రత్యేకమైన ఆరోగ్య విధానం ఉంటుంది, అర్థం ఉంటుంది, దాంట్లో అపార్థానికి అవకాశం ఉండదు. ఇలా చిన్నప్పుడు మనం మామూలుగా దీర్ఘచతురస్రాకారంగా వేసి అడ్డంగా గళ్ళు వేసి ఇక్కడి నుంచి అక్కడికి దూకు, అక్కడి నుంచి అక్కడికి దూకు, అక్కడి నుంచి అక్కడికి దూకు, మోకాళ్ళకి పిక్కలకి బ్రహ్మాండమైన బలం వచ్చేలా ఆడించారు ఆ రోజున. ఈవేళ చిన్నపిల్లలు కూడా ఇలా బాసిం పెట్టేసుకుని అరగంట సేపు కూడా కూర్చోలేకపోవడానికి కారణం ఏ విధమైన వ్యాయామము లేకపోవడం. చదువు 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 అయిపోయిన తర్వాత నృత్యం అయిపోయిన తర్వాత ఇంకోటేదో. నిజమైనటువంటి శరీరానికి సంబంధించిన వ్యాయామం లేదు. తల్లిదండ్రులు ఆ విషయాన్ని గమనించాలి.
రేపటి రోజున వీళ్ళు పెద్ద ఉద్యోగానికి వచ్చినట్టయితే విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై కింద పనిచేసే ఉద్యోగుల్ని కోసుకు తింటారు. ఎందుకని? ఎక్కడా ఆటలు లేవుగా, ఎక్కడా పాటలు లేవుగా, ఏమీ లేవు కదా. అందుకని వాళ్ళని స్వేచ్ఛగా ఆడుకొనియాలి. సీతమ్మ స్వయంగా బంతి ఆట ఆడుతూ ఆడుతూ 5,000 మంది మాత్రం లాగగలిగిన అమోఘమైనటువంటి పెట్టె ఒకటి ఉంటే దాని మీద శివధనుస్సుని పెడితే అంత బరువైన ఆ శివధనుస్సు ఉన్నటువంటి పెట్టెని బంతి దాని కిందికి వెడితే ఇలా అవలీలుగా జరిపి తీసింది. పిల్లలకు ఉన్నటువంటి శక్తి ఏదో, పిల్లలకున్న తెలివితేటలేమిటో, పిల్లలకు ఉన్నటువంటి లోపల దాగి ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో అది ఆటల ద్వారా తెలుస్తుంది. ఆ ఆటలు ఈవేళ లేవు. ఎంత నష్టపోతున్నామో గమనించుకోండి. ముందు నాటికి మనం పాతకాలానికి వెడుతున్నాం, క్రమంగా అడుగులు వెనక్కి వేస్తున్నాం. తప్పక 5 నుంచి 10 సంవత్సరాలలోగా పూర్తి ప్రాచీనానికి మనం వెడతాం. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. అంచేత ఆ రోజులు రావాలని ప్రార్థిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం చేద్దాం. ఇప్పుడు 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు మీరు చదవండి సామూహికంగా ఒకే కంఠంతో. శశబిందుఃసురేశ్వరః ఔషధం జగతస్సేతు సత్యధర్మపరాక్రమః భూతభవ్యభవన్నాద పవనః పావనో నలః కామః కామకృత్కామః కామః కామప్రద ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజితనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్ట శిఖండీనవుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాన్నిధిరధిష్ఠాన అప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందరః అశోకస్తారణస్తార శూరः సౌరిర్జనేశ్వరः అనుకూలస్య తావర్త పద్మీ పద్మనివేక్షణః పద్మనాభో రవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహర్షివృద్ధో రుద్రాత్మా మహాశ్వో గరుడధ్వజः అనుప్రస్తభో భీమా సమయజ్ఞో హవిర్హరిః సర్వదక్షిణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానపితాశనః. మార్గః అవురు ఎలా పెడుతుందండి? ఇలా వెళ్ళొచ్చేస్తుంది. ఇలా పెడితే రాదు. కుడి చేతికి వెళ్ళాలి, పైకి ఎక్కాలి, కిందికి దిగాలి, ఎడమ వైపుకి వెళ్ళాలి, ఏముంటాయి. మార్గః. మనకి 72 విశ్వవిద్యాలయాలు ఉండే ఒకప్పుడు. ఈవేళ మనం ఏ ఫోటోగ్రఫీ అనుకుంటున్నామో అది మన భారతీయులు చెప్పిందే. ఏ న్యాయశాస్త్రం ఉందో అది మన భారతీయులు చెప్పిందే. ఆకాశంలో ఏ ఏ గ్రహాలు ప్రదక్షిణాకారంగా తిరుగుతాయో, అప్రదక్షిణాకారంగా తిరుగుతాయో, ఏ వేగంలో తిరుగుతాయో అన్నీ మన భారతీయులే చెప్పారు. ఆ ఆంగ్లదేశం నుండి వ్యాపారం కోసం వచ్చినటువంటి నీచులు, దుర్మార్గులు మన విశ్వవిద్యాలయాలన్నింటినీ ముయించేసి అన్నీ వాళ్లే కనుక్కున్నట్టుగా ప్రచారం చేసేశారు. చేసేయడమే కాదు,
మీలాంటి చిన్నపిల్లలందరూ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో అవే రాయించేశారు. ఇప్పుడు మీరు కూడా అవే పాఠాలని చదువుకుంటారు. ఇవాళ మీరు మామూలుగా నేను ఇవాళ చెప్పానని చెప్పి మార్చి రాయకండి. మీకు మార్కులు రావాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, పెద్దవాళ్ళు కావాలి కాబట్టి అదే రాయండి. 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఎవళ్ళు ఏవి కనుక్కున్నారో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. మీరు ఒక్కసారి తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సంబంధించిన గోడల్ని చూస్తే ఎవరెవరు ఏ అద్భుతమైనటువంటి శాస్త్రాలని ఆ ప్రాచీనమైనటువంటి వాళ్ళు మనకు అందించారో అవన్నీ కనిపిస్తాయి అక్కడ. అర్థమవుతుందా? సున్నని మావాడే కనుక్కున్నారు, ఆంగ్లేయులు అన్నారు, వాడు అసలు కనుక్కోలేదు. అబ్బో ఆల్జీబ్రాని కనుక్కున్నది మావాడే, అస్సలు కాదు. ఈవేళ అనుకునే అంకగణితం, అర్థమెటిక్స్ కనుక్కున్నది, మ్యాథమెటిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళే కనుక్కున్నారు. బాగా ఆలోచించి చూడండి. ముందు నాటికి అవన్నీ వస్తాయి. ఇప్పుడు మాత్రం మీకు పాఠ్యపుస్తకాల్లో ఏది ఉందో అదే రాయండి, లేకపోతే మార్కులు పోతాయి. వింటున్నారా? నలంద తక్షశిలతో పాటు 70 విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఎంత గొప్పగా! ఒక్క మాట చెప్పి విశేషంలోకి వెళ్ళిపోదాం. మిహిరుడు అని మహాపండితుడు ఉండేవాడు. ఇక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటూ ఆకాశంలో ఏ గ్రహం ఎలా తిరుగుతుందో, ఏ వేగంలో తిరుగుతుందో, ఇలా కుడివైపుకి తిరుగుతుందో, ఇలా ఎడం వైపుకి తిరుగుతుందో ఇక్కడ కూర్చుని చెప్పాడు. ఓ విశ్వవిద్యాలయం లేదు, ప్రత్యేకమైన భవంతులు లేవు, ఏ విధమైన పరికరాలు లేవు, కేవలం తపస్సు ద్వారా సాధ్యం చేసుకున్నాడు ఆయన. విక్రమాదిత్యుడు అనేటటువంటి రాజుగారి ఆస్థానంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు నాకు బాగా దగ్గరవాడివి కాబట్టి చెప్తున్నాను, నీ పిల్లవాడు, ఒకే ఒక్క పిల్లవాడు నీకు, ఆ పిల్లవాడు దురదృష్టవశాత్తు అడవి పంది కారణంగా మరణిస్తాడు అని చెప్పాడు. రాజుగారు చెలించిపోయాడు. ఏమిటి అలా చెప్తున్నావు? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను మిత్రుడివి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలామంది లోకంలో ఏం చేస్తారంటే, మనం ఇంట్లో చేరాక అద్దెకి ఆ ఇంట్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత నాశనమే వెళ్ళిపోతుంది. మాకు ముందే తెలుసండి, ఇంట్లో చేరిన వాళ్ళకి కలిసి రాదు. ఎందుకు ఈ సిగ్గులేని మాట? ముందు చెప్పాలి ఆ మాట, అయిపోయిన తర్వాత చెప్తారు. ఆయన అలా చెప్పరా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. మీ అబ్బాయి అడవి పంది కారణంగా చచ్చిపోతాడు. ఆయన రాజు కదా, అంచేత బ్రహ్మాండమైనటువంటి ఇనప కంచె ఒకటి కట్టించేసి వాళ్ళ అబ్బాయిని దాంట్లోనే ఉంచేవాడు. తన మేడ చుట్టూరా కూడా ఇనప కంచె గట్టిది, ఏ విధంగానూ అడవి పంది రాకుండా ఉండేలా చేశాడు. ఏ రోజున కుర్రాడు చచ్చిపోతాడని చెప్పాడో, ఏ సమయానికి చచ్చిపోతాడు అని చెప్పాడో, సరిగ్గా అదే సమయానికి ఈ కుర్రాడు పై అంతస్తులోకి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ఇష్టంతో విక్రమాదిత్యుడు ఒక ఇనుప అడవి పంది బొమ్మను పెట్టుకున్నాడు. అది అమాంతంగా కూలి చచ్చిపోయాడు. మన భారతీయ పండితుల గొప్పతనం ఎంతటిదో తెలిసినా, ఇక్కడ కూర్చుని ఖగోళం అంటే ఆకాశంలో ఉండే విశేషాల్ని, జ్యోతిష విశేషాల్ని అంత ఖచ్చితంగా చెప్పగలిగిన శక్తి ఉంది. అంచేత మీరు ముందు నాటికి ఈ పద్ధతి అంతా మారిపోయినటువంటి చదువుని చదవబోతారు కాబట్టి అంత శక్తి కలిగిన వాళ్ళుగాను కావాలి, అవుతారు కూడా. దానికి కేవలం ఉండేటటువంటి ఈ యాంత్రికమైన చదువు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఇదిగో విష్ణు సహస్రనామం లాంటి ఈ చదువుని కూడా చదివినట్లయితే ఈ శక్తితో భగవంతుని అనుగ్రహం వచ్చి ఆ చదువు బాగా అర్థమవుతుంది. ఈవేళ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైన్సు 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 ఇంతే. ఒట్టి సైన్స్ చదివితే ఏ ప్రయోజనము ఉండదు ఉండదు ఉండదు. భగవంతునికి సంబంధించిన శక్తి కూడా దానికి తోడు కావాలి. అర్థమైందా? ఈ స్ఫూర్తితో విష్ణు సహస్రనామ స్తోత్రంలో 31 నుండి 40వ శ్లోకం వరకు చదువుదాం. ప్రారంభించండి అన్నప్పుడు ప్రారంభించండి, ఆ తర్వాత ఇంకొక విశేషాన్ని చెప్పుకుందాం. ప్రారంభించండి. అమృతాంశుద్భవో భాను శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతు సత్య
ధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాద పవనః పావనో నలః కామః కామకృత్కాంత కామః కామప్రద ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజితనందజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టాశిఖండేన హుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాంనిధిరధిష్ఠానం అప్రమర్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుర్ ఆదిదేవః పురందరః అశోకస్తారణస్తార శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలస్య తావర్త పద్మే పద్మనిభేక్షణః పద్మనాభో రవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహర్షి వృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః వీక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సాః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. అశోకః ఉందా? శోకం అంటే విపరీతంగా బాధపడ్డం మానసికంగా. అర్థమైందా? అశోకః దేనికి బాధపడినవాడు. లోకంలో దేనికో దానికి బాధపడతాంగా మనం, కానీ భగవంతుడు దేనికి బాధపడ్డు. రామచంద్రమూర్తి తెల్లవారుజాము నీకు పట్టాభిషేకం అన్నారు, ఆనందపడ్డా. అబ్బో పట్టాభిషేకం చెడిపోయింది, అరణ్యాలకు నువ్వు 14 ఏళ్ళు వెళ్ళాలి, ఏమీ బాధపడ్డా. వాళ్ళ అమ్మ కౌశల్యంది, నువ్వు వెడితే నీతో పాటు మేము వచ్చేస్తామని. వద్దు, ఆ కైకమ్మ ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆ వెళ్ళవలసిన వాళ్ళ జాబితాలో నేనొక్కడనే ఉన్నా. నువ్వు లేవు, లక్ష్మణుడు లేదు, సీతమ్మ లేదు, కాబట్టి నేను తీసుకెళ్ళను అన్నాడే తప్ప, చూడు నాన్న ఎంత చేశాడో, 14 ఏళ్ళు అరణ్యానికి పోవాలట ఈ వయసులో, ఏమీ అన్నా. అలాగే అరణ్యానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ అపహరింపబడింది రావణాసునితో. అశోక పైకి ఏడుస్తున్నట్టు కనిపిస్తాడు రాముడు, ఏమాత్రము బాధపడ్డు. కృష్ణుడు నవ్వుతూ ఉన్నట్టుంటాడు, విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందుతాడు. లోకంలో 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. పైకి నవ్వుతూ ఉంటాడు, లోపల చెప్పలేని బాధ సుడులు తిరుగుతూ ఉంటుంది, పైకి మాత్రం చెప్పడు. అదొక జాతి. విపరీతమైనటువంటి సంతోషం ఉంటుంది లోపల, పైకి మాత్రం దుఃఖాన్ని నటిస్తూ ఉంటాడు, అదొక జాతి. ఈ 2 రకాల జాతుల వాళ్ళు మాత్రమే ఉంటారు ప్రపంచంలో. సీతమ్మ ఎక్కడ చూడండి మీరు, శ్రీమద్ రామాయణంలో ఏడుపు 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 ఏడిపే. అశోకవనంలో చెట్టు కింద కూర్చుంది ఆవిడ, శివశప వృక్షం కింద. ఆంజనేయుడు, క్షమా నేను తీసుకెళ్ళిపోతాను, నా భుజాలెక్కి కూర్చో. నిజంగా ఆవిడ దుఃఖిస్తూనే ఉంటే ఏం చేయాలి? ఆంజనేయుడి భుజం మీదకి ఎక్కి కూర్చోవాలిగా. ఒరే నువ్వేదో గొప్పవాడివి అనుకున్నాను రా, కానీ నువ్వు ఇప్పుడు కోతి చేష్టలు కలిగిన వాడివి అంది. అంటే ఏమిటి? నేను ఏడవడం లేదు, అది దాని అర్థంగా గమనించుకోవాలి. ఒకే ఒక్క మాట, నాటకం వేసేటటువంటి సందర్భంలో నీకు బిచ్చగాడి వేషం వేశారనుకోండి, మా అబ్బాయికి బిచ్చగాడి వేషం వేస్తారా అని అమ్మ అడగదు. ఇంచేత నాటకంలో పాత్ర అలా ఉంది కాబట్టి అలాంటి పాత్ర నటిస్తున్నాడు తప్ప ఆయనకి శోకం అనేది ఏమాత్రము లేదు, దుఃఖం అనేది ఏమాత్రము ఉండదు. జగన్నాటకంలో ఆ పాత్ర అది. కాబట్టి ఇంతటి అనేకమైన రహస్యాల మాలిక విష్ణు సహస్రనామ స్తోత్రం. కాబట్టి అలాంటి
శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని ప్రేక్షకులందరికీ మనం పంచుతూ మీ ద్వారా ఆనందాన్ని కలిగింపజేస్తూ ఇదిగో 30వ భాగం నుండి మనం 31వ భాగంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఎంత గొప్పవాళ్ళో మీరు! ఈ చిన్న వయసులో కూడా స్తోత్రాన్ని పఠిస్తూ ఉన్నందుకు, పంపించిన మీ తల్లిదండ్రులు ఇంకా గొప్పవాళ్ళు, ఈ సమయంలో కూడా పంపించినందుకు. పని రోజులు ఇవి, ప్రస్తుతం నడుస్తున్నాయి బళ్ళు, అలా పంపించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓ